ఉచితాలు ఎంతకాలం? రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు? ఎన్నికలకు ముందే వరాలు బుజ్జగింపు కాదా? దేశంలో ఏం జరుగుతోంది? ఈ తరహా బృహత్తర పందేరాలతో ఆర్థిక అభివృద్ధికి దెబ్బ. అదనపు నిధులు ఉంటే వాటిని విద్యకు మళ్లించండి, ఉపాధి మార్గాలు తెరవండి. సుప్రీంకోర్టు వ్యాఖ్య. తమిళనాడులో అందరికీ ఉచిత విద్యుత్పై ఆగ్రహం. కేంద్రం రాష్ట్రాలకు నోటీసులు. నాట్ ఓన్లీ తమిళనాడు, అన్ని రాష్ట్రాలదే ఉంది, మన రాష్ట్రంలో అదే ఉంది కదా. ఏ రాష్ట్రం కూడా విద్యా వైద్యం మీద ఫోకస్ చేయట్లేదు. మన తెలంగాణ అయితే ఇంకా దరిద్రపు దశలో ఉన్నది. దేశం కూడా అట్లే ఉన్నది. దేశంలో కేంద్రం బడ్జెట్ 2.5 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద. సిగ్గు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అంత తక్కువ ఖర్చు పెట్టట్లే. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. అంతా ఉన్న స్టేట్స్ కూడా, దేశాలు కూడా అంత తక్కువ ఖర్చు పెట్టట్లే. ఈ దేశంలో ఏమీ లేదు. ఏమీ లేని దేశం కూడా, అంటే విద్యా, స్కూళ్ళు అండ్ హాస్పిటల్స్ విషయంలో మెరుగైన వైద్యం అసలు అందుబాటులో లేని మనలాంటి దేశంలో ప్రభుత్వము జస్ట్ ఒక 2% మాత్రమే ఖర్చు పెడుతున్నది. సుప్రీంకోర్టు అడుగుతున్నది, పప్పు బెల్లంలాగా ఉచిత పథకాలు పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయి? ఇలా పంచుకుంటూ పోతే అభివృద్ధి పనులకు పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలు సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. తమిళనాడులో ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తమిళనాడు విద్యుత్ బోర్డు 23 ఆర్టికల్లోని నిబంధనలు సవరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఉచితాలు ప్రకటిస్తున్నాయంటూ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది అని హెచ్చరించింది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలు సైతం అదనంగా ఉన్న నిధులను రహదారుల అభివృద్ధికి, ఆసుపత్రులకు, స్కూళ్లకు వాడొచ్చు. అందరికీ ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇవ్వడానికి బదులుగా ఉపాధి కోసం మార్గాలు తెరిచేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని హితవు పలికింది. దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి ఉచితంగా అందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా పేదలు, నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఫ్రీ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఛార్జీలు భరించగల వారికి కూడా ఉచితంగా ఇస్తామనడం సబబేనా? జస్ట్ లైక్ రైతు భరోసా. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి, ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమైనా ఉపయోగం? వాళ్ళు కొంత ఇదవుతారు. వాళ్ళకి అవసరమైతే పెట్టుబడి మొత్తం మీరే పెట్టండి. ఒరేమ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోడికి కూడా నువ్వు రైతు భరోసా లాంటి పథకాలు అమలు చేస్తే ఇంకేం అర్థం ఉంది అందులో? పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తారా అని తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాలకు పెట్టే ఖర్చును విద్యారంగానికి మళ్లించవచ్చు, ఆ నిధులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని సూచించింది. ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్, ఇలా అన్నీ ఉచితంగా ఇస్తే ఆపై ఎవరు పని చేస్తారు అని పని సంస్కృతికి చెల్లుచీటి ఇవ్వాలనుకుంటున్నారా అని బెంచ్ నిలదీసింది. దేశ అభివృద్ధికి హానికరం. ప్రభుత్వ రాయితీలను అర్హులకు మాత్రమే కాకుండా ఇతరులు కూడా పొందడం దేశ అభివృద్ధికి హానికరమని బెంచ్ అభిప్రాయపడింది. ఇవాళ తెలంగాణలో రేషన్ కార్డ్స్ 3.5 కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్స్గా ఉన్నారు, అంటే సభ్యులుగా ఉన్నారు. అంటే ఇక అంత పేదోళ్ళే అన్నట్టుగా. మరిగా ధనికుడెవడిగా? అప్పుల భారంలో చిక్కుకున్న స్థితిలో ఉచితాలను ఏ విధంగా పంపిణీ చేస్తారనేది చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తమిళనాడులో ఉన్నట్టుండి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటని అడిగింది. దీనివల్ల విద్యుత్ పంపిణీ కంపెనీలు నిధుల కొరతతో బడ్జెట్ లెక్కలకు తగ్గట్టుగా టారిఫ్లు సవరించేందుకు ప్రయత్నించాల్సి వస్తోందని పేర్కొన్నది. విద్యుత్ టారిఫ్ను నోటిఫై చేసిన తర్వాత ఇంత బృహత్తర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు విద్యుత్ బోర్డును ప్రశ్నించింది. ఇది బుజ్జగింపు రాజకీయం కాదా అని నిలదీసింది. ప్రజాస్వామ్యంలో ఒక పథకాన్ని ప్రకటించే ముందు దానికోసం నిధులు ఎలా సమకూర్చుతారనేది బడ్జెట్లో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అసలు ఈ మేనిఫెస్టోలు కనుక అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని అసలు మనుగడలో ఉండడానికి వీల్లేదనేది తీసుకురావాలి. అసలు ఆ ప్రభుత్వం రద్దయిపోవాలి అన్నది తీసుకురావాలి. ఏముంది, వాళ్ళ పార్టీ ఏదో రాసుకుంటారు, 5 పేజీలు కాకపోతే 10 పేజీల. గెలిచిన తర్వాత కదా చూద్దాం, అప్పుడు చూద్దాం, మాట్లాడేంత
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసిర్రు. ఏమైంది? ఆ? పెన్ను పేపరే కదా, రాసుడే రాసుడు. దానికి మేనిఫెస్టో కమిటీ పెట్టుడు, పేపర్ల మీద పేపర్లు రాసుడు, ఎలక్షన్లలో ప్రచారం చేసుడు, ఎలక్షన్లో గెలిచిన తర్వాత దాన్ని చెత్తబుట్టలు పడేసుడు. ఇది అలవాటైపోయింది. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారుగా చివరికి. అంటే ప్రజలు అట్లా తయారు చేసిరు పాపం. ఇది తప్పు ప్రజలది కాదు, పాలకులదే. ప్రజలను ఏమీ లేకుండా చేసి చిన్న చిన్న ఈ ఉచితాలకి ఆశపడేలాగా, అసలు ఎవడొచ్చినా ఏమీ చేయడు, ఇదన్న వస్తున్నది అని అనుకునేలాగా తయారు చేసింది పాలకులే. అందుకే ఎంతో కొంత ఇప్పుడు చదువుకున్న వాళ్ళనే చేంజ్ అవ్వాలి కదా. ఓటుకు అమ్ముడు పోయి ఓట్లు వేస్తే మనం వీటిలోనే చేసుకుంటూ పోతారు. అసలు ఈ దేశంలో ఎలక్షన్ ఎజెండా అంశంలో టాప్ 10లో కూడా లేదు ఎడ్యుకేషన్ హెల్త్ అన్నది. టాప్ 10లో కూడా లేదు. రైతులకు ఏమి ఇస్తావు, దానికి ఏమి ఇస్తావు, దీనికి ఏమి ఇస్తావు, పెన్షన్ ఎంత పెంచుతావు, ఇది తప్ప ఎడ్యుకేషన్ ఏంది, మా ఊర్లో బడి కడుతున్నవా లేదా, హాస్పిటల్ కడుతున్నవా లేదా, డాక్టర్ని ఇస్తున్నవా లేదా, మందులు అందుబాటులో ఉంటాయా లేదా, ఈ ప్రశ్న మేనిఫెస్టోలో ఎక్కడన్నా ఉంటున్నదా మీరు చూడండి. చివరికి మీడియా కూడా ఫోకస్ చేయట్లే. ఎందుకు చేయట్లే? మొత్తం ఈ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ స్కూళ్ళన్నీ ఈ దుర్మార్గులే కాబట్టి, కార్పొరేట్లే కాబట్టి.